మీరు కొరియన్ వాళ్ళని ఇష్టపడుతున్నారా? అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కొరియన్ వాళ్ళని ఇష్టపడడం మానేస్తారు. ఎందుకంటే నేను ఈరోజు మీకు కొరియన్ వాళ్ళకి సంబంధించిన ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నాను. కొరియన్ వాళ్ళు చూడడానికి అంత అందంగా కనబడినా సరే, మేలిపండు చూడు మేలిమైండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టు కొరియన్ వాళ్ళు మేకప్ ఉన్నంత వరకు చాలా అందంగా కనిపిస్తారు. కానీ ఒక్కసారి మేకప్ తీసేసిన తర్వాత వాళ్ళ ముఖాలను చూడడానికి అసలు ఎవ్వరూ సాహసం చేయలేరు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా మేకప్ చేసుకుంటారు. ఇదేంటి అబ్బాయిలు మేకప్ చేసుకోవడం అని అనుకుంటున్నారా? మన వైపు అబ్బాయిలు ఎవరు మేకప్ చేసుకోరు, కానీ కొరియన్లో అయితే ఖచ్చితంగా అబ్బాయిలు మేకప్లు చేసుకుంటారు. అదే కాకుండా ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే 50 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ముఖం ముసలి వాళ్ళ ముఖంలో కనబడకూడదని ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఖచ్చితంగా కొరియన్లో 75% పీపుల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం ఎంతమందికి తెలుసు? ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వల్లే కొరియన్ వాళ్ళు అంత అందంగా కనపడుతున్నారు. ఒకవేళ నిజంగా కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీ కల్చర్ మన ఇండియాలో వస్తే ఈ ఇండియన్ వాళ్ళ గ్లామర్ ముందు ఏ దేశాలు పనిచేయవు. మూవీస్లో లేదా సిరీస్లో కొరియన్ వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు ఫేసులు చూసి మన వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతున్నారు, కానీ నిజానికి కొరియన్ వాళ్ళని దగ్గర నుంచి చూస్తే మీకు అట్రాక్షన్ మొత్తం పోతుంది. ఎప్పటి నుంచి అయితే దూరంగా చూస్తారో అప్పుడే వాళ్ళు అందంగా కనిపిస్తారు. కానీ ఒక్కసారి మీరు దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళ మొహం కూడా చూడరు. ఇంకా మీరు కొరియన్ వాళ్ళ అందం గురించి ఆలోచిస్తున్నారు, కానీ కొరియన్ వాళ్ళు ఏం తింటారో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి వాళ్ళు తినేది చూస్తే మన ఇండియా వాళ్ళు అయితే ఖచ్చితంగా వాంత చేసేసుకుంటారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే కొరియన్ వాళ్ళు చైనా వాళ్ళు నార్మల్ ఫుడ్ తిన్నా సరే మనకేదో తేడాగా అనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు సపోజ్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ తింటే అది మనకి చికెన్ లాగే కనబడుతుంది. కానీ ఒక్కసారి మీరు చైనాకి వెళ్ళి అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ తింటే అది మీకు అసలు చికెన్ లాగే అనిపించదు. ఎందుకంటే అక్కడ ఉండే అట్మాస్ఫియర్ అలాంటిది. మీరు చికెన్ తిన్నా సరే ఏ కప్పనో పావునో తిన్న ఫీల్ వస్తుంది. ఇంకా కొరియన్ వాళ్ళ లైఫ్ స్టైల్ మనలాగా కొరియన్ వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్గా ఉంటుందంటే అది మీ భ్రమే. ఎందుకంటే కొరియన్లో ఎప్పుడు బిజీ లైఫ్ నడుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఏదో ఒక విషయం మీద ప్రయత్నిస్తూనే ఉంటారు. అక్కడ మన లైఫ్ స్టైల్ కాకుండా బిజీ లైఫ్ స్టైల్ అయితే నడుస్తుంది. సో మీరు అక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా ఎందుకురా బాబు నాకు ఈ బతుకు అని అనుకుంటారు. ఓకే, ఎంత చెప్పినా సరే నేను కొరియన్ వాళ్ళని ఇష్టపడతాను అంటే వెళ్ళి పాముల్ని కప్పల్ని తినడం ప్రాక్టీస్ చేయండి. కొరియన్ వాళ్ళ గురించి మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు కొరియన్ వాళ్ళని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇష్టపడితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి.